వెల్కమ్ టు డెమోక్రసీ మీడియా. ఈరోజు మనం ప్రముఖ బహుజన ఉద్యమ నాయకులు దళిత బహుజన ఫ్రంట్ జాతీయ ప్రధాన కార్యదర్శి శంకరన్నతో ఉన్నాం. ఆయన ఉద్యమ ప్రస్థానం, ఈ సమాజంలో మహనీయుల ఆలోచన విధానాన్ని ఆయన ఎలా ముందుకు తీసుకెళ్తున్నారో ఈరోజు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం శంకర్ గారు. నమస్తే. జై భీమ్. జై భీమ్. ఈరోజు మిమ్మల్ని డిబిఎఫ్ శంకర్గా పిలవచ్చా లేదా బిఎంపి శంకర్ గారా? రెండు పిలవచ్చు. ఒక సామాజిక సంఘంగా డిబిఎఫ్ దళిత బహుజన ఫ్రంట్ సామాజిక హక్కులు, రాజ్యాంగ హక్కుల అమలు కోసం ఒక సుదీర్ఘ కాలం పాటు ప్రయాణం చేశాము. ఇప్పుడు బిఎంపి అంటే ఒక రాజకీయ పార్టీ. అది ఒక బహుజన వాదాన్ని, బహుజన రాజకీయాన్ని, ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజకీయ అధికారం కోసం దళిత బహుజన సిద్ధం చేయడానికి ఉన్న పార్టీ. అది రెండిట్లో ఏదైనా పిలవచ్చు. మీరు రాజకీయాలు చేయాలనుకుంటున్నారా, ప్రజా ఉద్యమాలు చేయాలనుకుంటున్నారా? రాజకీయాలకు ప్రజా ఉద్యమాలకు పెద్ద తేడా లేదు. రాజకీయాలు ప్రజా ఉద్యమాలు ఎప్పుడు కలిసే ఉంటాయి. అవి రాజకీయాలు ప్రజా ఉద్యమం లేకుండా రాజకీయం ఉండదు, రాజకీయాలు లేకుండా ప్రజా ఉద్యమం ఉండదు. ఏ దానికైనా. అసలు మీరు ఇటువైపు ఆకర్షితులు కావడానికి కారణం ఏంటి? 1980 దశకం ఉమ్మడి మెదక్ జిల్లా, మెదక్ సీమ అంటారు ఉమ్మడి మెదక్ జిల్లాను. దశకంలో చదువుకుంటున్న మిడిదొడ్డి జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుకుంటున్న తరుణంలో, ఆ సమయంలో మొత్తం మెదక్ జిల్లా అంతా ఒక విప్లవోద్యమంతో ముందుకు నడుస్తూ ఉంది. అటు పీపుల్స్ వారు, అప్పుడు సిపి గ్రూపు, తర్వాత జనశక్తి అయింది. అట్లా మొత్తం ప్రజలను, ప్రజా సమస్యల పైన కదిలిస్తున్న సందర్భం అది. ఒక రకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్న కాలం కూడా అది. మాది చిన్న పల్లె, చిన్న ఊరు. అప్పటికే మా ఊరిలో సిపి గ్రూప్ నాయకత్వం వచ్చి అంబేద్కర్ యువజన సంఘాన్ని పెట్టారు. మా ఊరిలో వేరే కులస్తులు ఏం లేరు, దళితులు మాత్రమే ఉన్నారు. కానీ పార్టీకి ఒక ఆయుపట్టుగా విలేజ్ ఉండేది. ఎప్పటికీ పెద్ద నాయకత్వం అంతా ఈ రాష్ట్రంలో, దేశంలో నాయకత్వం అంతా మా గ్రామానికి వచ్చేది. సేమ్ టైంలో హాస్టల్లో చదువుకుంటున్న సందర్భంలో, జిల్లా పరిషత్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ బిడ్దోడి చదువుకున్న సందర్భంలో పిడిఎస్ విద్యార్థి నాయకత్వం హాస్టల్ను సందర్శించడం, వాళ్ళు విద్యార్థుల సమస్యల మీద, అప్పటికే మాకు చాలా సమస్యలు ఉన్నాయి. సరిగా తిండి లేదు, సబ్బులు ఉండకపోవు, ఏం వసతులు ఉండకపోవు, చాలా అద్భుతమైన వసతుల మధ్య చదువుకుంటున్న సందర్భంలో పిడిఎస్ పరిచయం అయింది. అట్లా 1991 10వ తరగతి పూర్తవుతున్న సందర్భంలో రెండు విప్లవ గ్రూపుల మధ్య మెదక్ జిల్లాలో హోరావరి ఘర్షణ నడుస్తూ ఉంది. అవి ఎంత దూరం పోయినాయి అంటే, మొత్తం రెండు విప్లవ గ్రూపుల మధ్య చంపుకున్నంత మీద అనేక మంది కామ్రేడ్స్ను ఒక రాజ్యం ఎన్కౌంటర్లో ఒకవైపు చనిపోతుంటే, సేమ్ టైంలో విప్లవ పార్టీల మధ్యనే ఘర్షణతోటి ఆధిపత్య రాజకీయాల మూలంగా నడుస్తూ ఉన్న సందర్భంలో మా ఊళ్ళో ఒక హత్య జరిగింది. మా గ్రామస్తుడు కాదు కానీ మా పక్కన మల్పల్లి విలేజ్ ఉంటుంది, కుర్మరాజన్ అని, అప్పుడు పీపుల్స్ వారు కార్యకర్తగా తాను ఉన్నాడు. అక్కడ ఆయన మా ఊళ్ళో పట్టుకున్నారు, మా ఊరు జనం పట్టుకున్నారు. మా ఊరంతా సిపి గ్రూప్ ఇంతకుముందు చెప్పినట్టే పట్టుకుని ఆయనను చెప్పేలా గ్రామానికి తరలిస్తున్న సందర్భంలో మా మ్యాథ్స్ టీచర్ ఆ దారి వెంట వస్తుంటే లింగపల్లిలో ఎవడు రా అన్నాడు. మేమందరం చేతులు ఎత్తాము. ఉంటే మీ ఊళ్ళో ఇట్లా నడుస్తుందంటే అందరం ఏదో పేరుతోటి, వాటర్ పేరుతోటో మూత్రం పేరుతోటో బయటకు వచ్చేసి ఆ ఇన్సిడెంట్స్ దాకా పాల్గొను. అసలు ఏం జరుగుతుంది, ఏంటి జరుగుతుంది, ఒక జాతర లాంటిది అది, ఒక యుద్ధంలాగా, ఒక జాతరలాగా నడుస్తున్న సందర్భం అది. అంతకంటే ముందే రుద్రారం బాలన్న అని చెప్పి కామ్రేడ్ బాలన్న కూడా చంపేసి అప్పటికే ఎరకల కమ్యూనిటీ నుంచి ఒక గొప్ప నాయకుడు ఆ కాలంలో వచ్చి 1990, 80, 90 కాలంలో అప్పటికే ఆయన చేతులు కోల్పోయాడు. ప్రజా ఉద్యమంలోకి వచ్చి చాలా నడుస్తున్న సందర్భం అది. అంటే రాజకీయాలు రావడం కానీ, ప్రజల కోసం మాట్లాడడం కానీ ఆనాడు పార్టీ నేర్పిన, విద్యార్థి సంఘం నేర్పిన పని విధానం ఉన్నది. ఎన్ని సంవత్సరాలు పనిచేశారు విద్యార్థి సంఘంలో? దాదాపు 91 నుంచి నేను ఫుల్ టైం. 10వ తరగతి ఎగ్జామ్ రాసిన తర్వాత నేను ఇంటికి రాలేదు. ఎగ్జామ్ రాసి హాస్టల్ నుంచి అట్టే పోయినా. ఇప్పుడు కాజీపూర్లో ప్రేమానందం అని ఒక ఉంటాడు, ఒక టీచర్, ప్రైవేట్ టీచర్, డ్రాయింగ్ మాస్టర్. ఆయన మాస్టర్ రెగ్యులర్గా వస్తుండే. పిడిఎస్యు చాలామంది వస్తారు, కిరణ్, ప్రతాప్, చాలామంది నాయకులు మా హాస్టల్కి వస్తారు. మా హాస్టల్ ఒక రకంగా పిడిఎస్ కేంద్రం. ఇంకా మా హాస్టల్ ఆర్ఎస్లు, గిఎస్లు ఏం లేవు, మొత్తం పిడిఎస్ కేంద్రం. మిడిదొడ్డి అంతా ఆర్ఎస్ కేంద్రం, మిడిదొడ్డి గ్రామము, మిడిదొడ్డి హాస్టల్ మొత్తం పిడిఎస్ కేంద్రం. ఆనాడు ఉన్న పరిస్థితుల్లో ఎగ్జామ్ రాసి వెళ్ళిపోయాను. 1991లో ప్రతి సంవత్సరం పిడిఎస్కి ఒక కార్యాచరణ ఉంటుంది.
వేసవి సెలవు అయిన తర్వాత విద్యార్థుల పీడిత ప్రజలతోటి మమేకం కండి అని చెప్పి ఒక క్యాంపెయిన్ ఉంటుంది. ప్రతి గ్రామంలో తిరిగి ప్రజలతోటి కలిసి ప్రజల సమస్యలు తెలుసుకునే క్రమంలో 91 నుంచి పోయిన దాదాపు 2000 సంవత్సరం దాకా ప్రజా ఉద్యమంతో కలిసి ఉన్నాం. ప్రజా ఉద్యమంలో అనేక సమస్యలు వచ్చినాయి. అన్నింటి దాదాపు 2000 దాకా ఉన్నాం. 91 నుంచి 2000 సంవత్సరాల దాకా. ఎవరి నాయకత్వంలో పనిచేశారు? నాయకత్వం అప్పుడు అంటే మా పార్టీగా అంటే విద్యార్థి సంఘం, మొదట్లోనే విద్యార్థి సంఘం నాయకుడిని. మాకు ప్రతాప్ అని ఒక నాయకుడు, విద్యార్థి సంఘం నాయకుడు ఉంటుండే సిద్దిపేట PDS జిల్లా కన్వీనర్గా. నేను మొదట్లో మెదక్ మండలం కన్వీనర్గా మొదలై సిద్దిపేట డివిజన్ కన్వీనర్ అయి మెదక్ జిల్లా కన్వీనర్ అయి తర్వాత రాష్ట్ర కార్యదర్శిగా 1996-97 ప్రాంతంలో రాష్ట్ర కార్యదర్శిగా కూడా అయిన పరిస్థితి. PDS రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా. అప్పుడే మా రాష్ట్ర కమిటీ PDS వీరన్న రిలీజ్ అయినప్పటికీ PDS నుంచి ఆ టైంలో అప్పటిదాకా PDSలో పనిచేసాం. PDSలో ప్రధానంగా మాకు పని కేంద్రం ఏమిటంటే హాస్టల్ విద్యార్థి సమస్య. మేజర్గా ఎందుకు హాస్టల్ విద్యార్థి సమస్యలు అంటే హాస్టల్ అంతా అప్పటికి SC ST BC పిల్లలు చదువుకుందరు. ఆ హాస్టల్ పట్ల చాలా నిర్లక్ష్యం ఉంటున్న పరిస్థితి ఉండే. ప్రభుత్వ పాఠశాల పట్ల నిర్లక్ష్యం ఉంటున్న పరిస్థితి ఉండే. ఎవడు పట్టించుకోకపోతుండే, ప్రభుత్వం అసలే పట్టించుకోకపోతుండే, అధికారులు ఎవరు పట్టించుకోకపోతుండే. వాటి సమస్యల పరిష్కారం కోసం సుదీర్ఘంగా విద్యార్థి రాజకీయాల్లో ఉన్న పరిస్థితి. చాలా సమస్యలు పరిష్కారం చేసుకోగలిగినాం. చాలా హక్కుల్ని మనకు పరిష్కారం సాధించుకోవడం జరిగింది హాస్టల్లో వారి. మీ విప్లవ ఉద్యమంలో మీరు మర్చిపోలేని జ్ఞాపకం ఏంటి? జ్ఞాపకాలు చాలా ఉన్నాయి. చాలా అంటే అప్పుడు నిత్య నిర్బంధం కొనసాగుతుంది. తెలంగాణ మొత్తం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పుడు ఒక నిత్య నిర్బంధంలో నడుస్తూ ఉన్న సందర్భం ఉంది. అయితే ఒక 3 సంఘటనలు అయితే ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి, మేము పోలీస్ పర్మిషన్ తీసుకొని చలో సిద్దిపేట కార్యక్రమం పెట్టినాం. హాస్టల్ హై స్కూల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించమని చెప్పి. సమ్ డేట్ గుర్తులేదు కానీ ఆగస్టు సెప్టెంబర్ గుర్తుంటుంది అది. అప్పుడు సిద్దిపేట DSP వెంకటేశ్వరరావు ఆయన పర్మిషన్ కూడా ఇచ్చాడు, ర్యాలీ చేసుకోవచ్చు అని చెప్పి. అనుకోకుండానే అప్పుడే పీపుల్స్ వార్ పార్టీ రాష్ట్ర బంధుకు పిలిపించింది. మేము సిద్దిపేట గవర్నమెంట్ కాలేజ్ నుంచి RDO దాకా చలో ర్యాలీ. సిద్దిపేట పట్టణం అంతా ఒక రకంగా దాదాపు 1000 మంది విద్యార్థులను జమ చేసినాం. హైయెస్ట్ ఆ కాలంలో 1000 మంది విద్యార్థులను జమ చేసి ఎర్ర జెండా, PDS అంటేనే ఎర్ర జెండా మీద తెల్ల జెండా ఉంటుంది, తెల్ల అక్షరాలు ఉంటాయి. సంక్షేమ హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి చలో సిద్దిపేట అని చెప్పి ఒక 20-30 బ్యానర్లు కూడా పెట్టి ఉన్నాం ఆ టైంలో. ఇది పెద్ద ర్యాలీ. అది పర్మిషన్ ఇచ్చి, విత్ పోలీసు పర్మిషన్ ఇచ్చి, ఇప్పుడు సిద్దిపేటలో హై స్కూల్ ఉంటుంది కాన్సెప్ట్ చౌరస్తాలో. కరెక్ట్గా సెంటర్ దగ్గర వచ్చిన తర్వాత మొత్తం ర్యాలీ మీద పోలీసులు దాడి చేశారు. విచక్షణ రహితంగా విద్యార్థులను కొట్టారు. నాయకత్వం అంతా అక్కడక్కడ మధ్యలో కొంతమంది ముందు, కొంతమంది వెనక, అటు ఇటు ఉంటున్న పరిస్థితి ఉంది. అప్పుడు మేము ప్రధానంగా ముగ్గురం ఆ ర్యాలీకి నాయకత్వం ఇచ్చినాం. నాతో పాటు అప్పటికే PDS జిల్లా నాయకులు ఉన్న శ్రీహరి యాదవ్, భూపతి అని ఇప్పుడు అడ్వకేట్గా ఉన్నాడు తను, నేను ఫస్ట్ లీడర్ ఉన్నాం. తర్వాత నాగరాజు లాంటి కొంతమంది నాయకులు సెకండ్ లీడర్షిప్గా దానికి నాయకత్వం వహిస్తూ ఉన్నాం. అనుకోని సడన్గా ఒకటేసారి మాస్ అటాక్గా పోలీసులు వచ్చి దాడి చేశారు. విపరీతంగా కొట్టారు. మొత్తం వెహికల్లో జీపులలో వేసుకుపోయారు, టైర్లు తీసుకొని కొట్టినారు. నేను అప్పుడు మధ్యలో ఉన్న ర్యాలీ మధ్యలో పోలీసులు వచ్చి నా మీద టార్గెట్ శంకర్ గారు అని చెప్పి వెతుకుంటూ వచ్చారు. అప్పుడు మేము అందరినీ అరెస్ట్ చేస్తున్న క్రమంలోనే ర్యాలీని స్ప్లిట్ చేసి సెకండ్ లీడర్షిప్ నాగరాజు మిత్రుడు ఉండే ఆయనకు ఆ బాధ్యత చెప్పి, అప్పుడు కేసీఆర్ మంత్రి, రవాణా శాఖ మంత్రి కేసీఆర్, ఆయన ఇంటి ముంగట ఒక ధర్నాకు ఇక్కడ ఉన్న కొంతమంది విద్యార్థులు వెళ్ళిపోవాలని చెప్పినాము. అది పోలీసులకు ఊహించలేదు. పోలీసులు ఆ ధర్నా జరుగుతుందని చెప్పి ఊహించలేదు పోలీసులు. మమ్మల్ని అందరూ అరెస్ట్ తీసుకుపోయారు. సిద్దిపేట 2 టౌన్ ఉంటుండే, నోముల మురళి అప్పుడు SI. విపరీతంగా ఆ రోజు మొత్తం కొట్టారు, చాలా విపరీతంగా కొట్టారు. అప్పుడు మీడియా అటెన్షన్ కూడా చాలా విపరీతంగా ఉంటుంది. మా ర్యాలీని మీడియా ఆ రోజు కవర్ చేస్తూ ఉంది. మీడియా జర్నలిస్టు కూడా ఒక రకంగా సిద్దిపేట లాంటి అప్పటి జర్నలిస్టులు ప్రజా జర్నలిస్టుగా ఉంది. ప్రజాఉద్యమానికి ఎప్పుడు అండగా ఉంటున్న సందర్భం అది. కేసీఆర్ ఇంటి ముందు ధర్నా నడిస్తే, మీకే ఇప్పటికే SC ST BCలకు అన్నీ ఇస్తున్నాము, ఇంకేం కావాలి మీకు అని చెప్పి తను కులహంకారాన్ని ప్రదర్శించాడు కేసీఆర్ ఆనాడు. మాకు పోలీస్ స్టేషన్కి సమాచారం వచ్చింది, ఎవరో ఒక విద్యార్థి నాయకుడు వచ్చి ఇట్లా జరుగుతుందని చెప్పి సమాచారం చెప్తే మేము PSLనే ఒక నిర్ణయం తీసుకున్నాం. మొత్తం సిద్దిపేట నియోజకవర్గం అంతా కేసీఆర్ వ్యతిరేకంగా ధర్నాలు చేయాలని చెప్పి నల్ల జెండాల ప్రదర్శన తీసుకున్నాం.
సెకండ్ డేనే, అంటే అది 27వ తేదీ డేటా ఉంది. ఆ రోజు మొత్తం సిద్దిపేట కాన్స్టిట్యూన్సీ అంతా కేసీఆర్ బహిరంగ అప్పుడు కేసీఆర్ కాదు చంద్రశేఖరరావు బహిరంగ క్షమాపణ చెప్పాలి అని చెప్పి ఒక కార్యాచరణ తీసుకున్నాం. ఆనాడే కేసీఆర్ తన అహంకారాన్ని ప్రదర్శించాడు దళిత విద్యార్థుల పట్ల, బీసీ విద్యార్థుల పట్ల, వెనుకబడిన విద్యార్థుల పట్ల. అది ఒకటి మార్పు లేని, అంటే ఒక సిద్దిపేటలో నా సెంటర్ అంటే సిద్దిపేట, డిగ్రీ కూడా సిద్దిపేట చదువుతున్నాం. ఆ టైంలో అక్కడనే ఉద్యమ కేంద్రంగా పీడిఎస్యు కార్యకలాపాలను నిర్వహిస్తున్నాను. అదొక ప్రధానమైన జ్ఞాపకం. రెండవ జ్ఞాపకము పీడిఎస్యులో మే 17th కామ్రేడ్స్, పీడిఎస్ కాదు కానీ పీడిఎస్ నమ్ముతున్న రాజకీయ పార్టీ అప్పుడు కామ్రేడ్ మారోజు వీరన్న నాయకత్వంలో కుల రాజకీయాలను కూడా ఒక చర్చగా నిలబడించారు. భారతదేశంలో విప్లవం సాధ్యం కావాలంటే, విప్లవం రావాలంటే కేవలం వర్గ పోరాటాలే కాదు, కుల వర్గ పోరాటాలు కావాలి. మార్క్స్ లెనిన్ మావోనే కాదు, అంబేద్కర్ పూలేని జోడించాలి అని చెప్పి ఒక సిద్ధాంతం, ఒక లైన్ తీసుకున్నారు. పీడిఎస్ విద్యార్థి సంఘం కూడా మేము ఆ లైన్ తీసుకున్నాం. నేను పీడిఎస్ రాష్ట్ర కార్యదర్శి ఉన్నా కాబట్టి ఆ లైన్ తీసుకొని పోయి సిద్దిపేటలో ఇప్పుడు సిద్దిపేటలో బ్లాక్ ఆఫీస్ ఉంటుంది. అంబేద్కర్ పూలే ఆలోచన విధానం వర్దిల్లాలి పీడిఎస్యు అని కింద వాల్ రైట్ చేసినాం. నేను ఆ నాయకుడి పేరు చెప్పగానే మా నాయకుడు చాలా మంచి నాయకుడు పిలిచి నన్ను మందలించేందుకు ప్రయత్నం చేశాడు. సిద్దిపేటలో ఒక షెల్టర్కి వచ్చి చేశాడు. నీకేం తెలియదు, బయట రాష్ట్రంలో నడుస్తున్న రాజకీయాల గురించి మీకు తెలియదు, మీకు రాజకీయ సిద్ధాంత చర్చ గురించి తెలియదు. పీడిఎస్సీ విద్యార్థి సంఘంగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది, అంబేద్కర్ పూలే ఆలోచనలు ముందు తీసుకోపోవాలని చెప్పి. అది పీడిఎస్ విద్యార్థి సంఘం, పీడిఎస్ ప్రజాసంఘం, అది దాన్ని మీరు పార్టీగా కంట్రోల్ పెట్టద్దని చెప్పి ఆనాడే ఒక చర్చ జరిగింది. అది రెండవ ఘటన. చాలామంది కామ్రేడ్స్ కోల్పోయారు, మాతో పాటు పనిచేస్తూ మా కళ్ళ ముందే కనిపిస్తూ, నిన్న కనిపించి ఇలా పోలీసు చేతులు ఎన్కౌంటర్ అయ్యిందని చెప్పిన గుర్తులు చాలా ఉన్నాయి. ఒక అమ్మాయి సునీత అని అప్పుడే ఉద్యోగంలోకి వచ్చింది, బచ్చరాజపల్లి కూడా ఎన్కౌంటర్ జరిగింది. అప్పుడు మేము భూపాలి చౌరస్తా ఉన్నాం. ఎన్కౌంటర్ జరుగుతున్న సమయంలో జరుగుతున్నట్టు కూడా ఒక సమాచారం జరిగింది. పొద్దున పేపర్ చూస్తే ఎన్కౌంటర్ జరిగినట్లు సమాచారం వచ్చింది. దొంగతనం అమ్మాయి సునీత అమ్మాయి కొత్తగా పార్టీలోకి వచ్చింది. అప్పుడు సిపిఎం జనసేన పార్టీలోకి ఎన్కౌంటర్లో పోలీసులు కాల్చి చంపారు. అటువంటి అంటే చాలా ఉన్నాయి. అటువంటి ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా ఒక పెద్ద ఎత్తున ఉద్యమం కూడా వచ్చింది. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలంటే కామ్రేడ్ భూపత్ రెడ్డి అని జీవనన్న అని కరీంనగర్ జిల్లా పార్టీ కార్యదర్శి, ఆయన చాలా కమిటెడ్ లీడర్. ఆయన పోలీసులు కాల్చి చంపారు. దానికి వ్యతిరేకంగా పార్టీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఒక పిలిపించింది. సిద్దిపేట నుంచి సిరిసిల్ల వరకు ఒక పాదయాత్ర పిలిపించింది ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా, ముఖ్యంగా భూపత్ రెడ్డి ఎన్కౌంటర్ వ్యతిరేకంగా. ఆ రోజు ఎన్కౌంటర్ వ్యతిరేకంగా పాదయాత్ర చేస్తున్న మమ్మల్ని చిన్నకోడూరు పోలీస్ స్టేషన్లో అప్పుడు డిఎస్పీ బుచ్చిరామరెడ్డి నాయకత్వంలో విపరీతంగా కొట్టి నానా హింస చేశారు. తర్వాత జైలు కూడా పంపారు. తర్వాత బెయిల్ తీసుకొని వచ్చినాం. ఒక ఇటువంటి పరిస్థితి ఉన్న పరిస్థితులు ఇవి ప్రధానంగా చెప్పుకునే జ్ఞాపకాలు. మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మీ కుటుంబం దళిత కుటుంబం. అది మాకు మా నాయన జీతగాడు. మా పక్కన ఊరు అలవాలు ఉంటుంది. అలవాళ్ళు మా పేరు ఇప్పటికి కోమటరాజు అంటారు. జీతగాడు ఆయన మమ్మల్ని హాస్టల్ చదివించాడు. వాళ్ళు అప్పటికే అంటే జీతగాళ్ళు అప్పటికి ప్రజా ఉద్యమం జీతగాళ్ళకి హక్కులు కావాలని చెప్పి కొట్టాడుతుంది. అట్లా మా నాన్న కూడా పార్టీ కార్యకర్త. ఆ రోజు మేము ప్రధానంగా వెళ్ళడానికి కారణం కార్యకర్త. అది చిన్న కుటుంబం, మా ఊరు కూడా చిన్న ఊరు, ఒకటే కులం ఉంటుంది. ప్రజా ఉద్యమం కేంద్రం ఒకప్పుడు. అది 4వ తరగతిలో హాస్టల్ వేశారు. 4 నుంచి 10 దాకా ఉన్నాం. అది తర్వాత ప్రజా ఉద్యమంలోకి వచ్చి పరిస్థితి. 10వ తరగతి అయిపోగానే మీరు ఉద్యమంలోకి వెళ్ళాము, ఇంటికి రాలేమని చెప్పారు. అప్పుడు మీ తల్లిదండ్రులు ఎలా అనుకున్నారు? మా నాన్న నా కోసం చాలా తిరిగాడు. అప్పుడు యువకులం కాబట్టి సిద్దిపేటలో ఆఫీస్ ఉంటుండే, ఇట్లే ఆఫీస్ ఉంటుండే. మా నాన్న అక్కడికి వస్తే ఇక్కడికి వెళ్ళి పారిపోతుంది. మా నాన్న అక్కడ ఏడ్స్ కూడా పోతుండే చూస్తుంటే. కానీ నాకు ఇంటికి పోదామనే లేదు కాబట్టి తప్పించుకుందాం అంతే. ఎప్పుడైనా మాట్లాడే ప్రయత్నం చేశారా ఉద్యమంలో ఉన్నప్పుడు? ఎప్పుడు నాన్నతోటి మాట్లాడలేదు. పార్టీ మాట్లాడుతుంటే మేము మాట్లాడకపోతుండే. ఇంటికి పోతే పట్టించి ఇంటికాడ ఉంచుతారని భయంతో ఇంటికి పోలేదు. దాదాపు పెళ్లి చేసుకుంటామన్నప్పుడు పార్టీ పెళ్లి నిర్ణయించినప్పుడు పెళ్లి చేసుకుంటామని నిర్ణయినప్పుడు పోయి మాట్లాడి కన్విన్స్ చేసి పెళ్లి తీసుకొచ్చి ఒక రకంగా రానన్నారు. అప్పుడు మా నాయకత్వంతో కూర్చొని మాట్లాడి ఊరంతా వచ్చింది. విప్లవోద్యమంలో నుండి
ప్రజా ఉద్యమంలోకి రావడానికి కారణాలు ఏంటి? విప్లవోద్యమే కారణం. ప్రజా ఉద్యమం కాదు కానీ దళిత బహుజన ఉద్యమం. ఉద్యమే ఒక ప్రజా ఉద్యమం. వీరన్న నాయకత్వంలో, మారోజు వీరన్న నాయకత్వంలో పీడిఎస్లో మొదలైన చర్చ ఈ దేశంలో, భారతదేశంలో కులం పునాదుల మీద, అంటే కుల నిర్మూలనకు సంబంధించిన సిద్ధాంతం కానీ, అంబేద్కర్ పూలే ఆలోచన విధానం ముందు తీసుకుపోవాలి, దానికి మార్క్సిస్ట్ లెనినిస్ట్ సిద్ధాంతానికి జోడించాలని ఏదైతే లైన్ వచ్చిందో అక్కడనే పునాది పడ్డది. అంబేద్కర్ అప్పటి వరకు తెలియదు మాకు. మా ఊళ్ళో అంబేద్కర్ పెట్టారు, అప్పటికి పార్టీ పెట్టింది అంబేద్కర్ను, కానీ మాకు అంబేద్కర్ తెలియదు, అంబేద్కర్ రాజకీయాలు తెలియదు. మాకేం తెలిసిన జార్జ్ రెడ్డి, జంపాల, పీడిఎస్ విద్యార్థి సంఘ నాయకులు, శ్రీపాద, శ్రీహరి, ఇవి నాయకులు తెలుసు. ముఖ్యంగా జార్జ్, జంపాల విద్యార్థి సంఘం నాయకులు. తర్వాత మార్క్సిస్ట్ లెనినిస్టు అప్పుడప్పుడు క్లాసులు ఉంటే క్లాసులలో మార్క్స్ లెనిన్ సిద్ధాంతాలను బోధనలు చేసుకున్నాం. ఎప్పుడైతే వీరన్న ఈ మొత్తం విప్లవోద్యమంలోనే, మొత్తం దేశంలో, భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఫస్ట్ టైం విప్లవోద్యమంలో కులం చర్చ తీసుకొచ్చాడు. ఈ భారతదేశం విముక్తి కావాలన్నా, భారతదేశంలో నూతన ప్రజాస్వామ్య విప్లవం రావాలన్నా ఇది కేవలం మార్క్స్ లేని సిద్ధాంతంతో కాదు, అంబేద్కర్ పోలీస్ ఇచ్చిన ఆలోచనతోటి జోడిస్తూ కులవర్గ పోరాటాలను, ఒక ఉమ్మడి పోరాటాన్ని నిర్మించాలని చెప్పి ఏదైతే వీరన్న ప్రతిపాదించాడు సిద్ధాంతం, దళిత బహుజన రాజకీయాలకు వైపు రావడానికి కారణం కామ్రేడ్ వీరన్ననే. అప్పుడు అంబేద్కర్ను చదవడం మొదలుపెట్టాం, అప్పుడు పోలీస్ చదవడం నేర్చుకున్నాం. అప్పటికే గంటలు, రోజుల తరబడి క్లాసులు పీడిఎస్ విద్యార్థి సంఘంలోనే నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు కంచాయిలే గారు, విఎస్ రాములు గారు, చాలామంది ప్రొఫెసర్స్ అప్పుడు పీడిఎస్ విద్యార్థులకు ఈ దేశం తీర్చేది, కులం ఏంటిది, భారతదేశంలో కుల నిర్మూలన విద్యార్థుల కర్తవ్యాలని చెప్పి ఒక పెద్ద సదస్సును అప్పుడు పీడిఎస్ విద్యార్థి సంఘంగా అనంతపూర్లో పెట్టారు. తర్వాత పీడిఎస్యు నిజామాబాద్ కూడా పెద్ద సదస్సు పెట్టారు. ఫస్ట్ టైం పీడిఎస్ గద్దర్ను సదస్సుకు ప్రారంభోపన్యాసానికి గద్దర్ను పెట్టారు. మిగతా వాళ్ళకు ఒప్పుకోలేదు, దాడి జరిగింది. అది కూడా ఒక జ్ఞాపకమే నిజంగా కూడా. అగ్రకుల విద్యార్థులు, ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు పోలరైజ్ అయ్యారు. అగ్రకుల విద్యార్థులు ఏమో నక్సల్బారీ ఏకీ రాస్తా అంటే, దళిత భోజన విద్యార్థులు ఏమో పూలే అంబేద్కర్ మార్క్స్ ఆలోచన విధానం వర్దిలాలి అనే ఒక లైన్ నిజామాబాద్లో ఒక పెద్ద హాల్ ఉంటే, టౌన్ హాల్, నిజామాబాద్ టౌన్ హాల్లో మీటింగ్ జరిగింది. కొట్టుకోవడం జరిగింది. మొత్తం విద్యార్థులుగానే ఒక రెవల్యూషనరీ విద్యార్థులు కొట్టుకున్నారు. గద్దర్ను ప్రారంభోత్సవానికి కూడా పిలువనికి లేదు ఆ రోజు. అప్పటికే గద్దరు పీపుల్స్ వార్ పార్టీ నుంచి బయటకు వచ్చిండు, అంబేద్కరిజం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అందుకని ఆ రోజు ఆ మీటింగ్కు గద్దర్ను ప్రారంభానికి పిలిచాం, ప్రారంభోపన్యాసానికి. ఇది కూడా ఒక పెద్ద చర్చ జరిగింది. మొత్తం పత్రికల్లో, మీడియాలో కూడా ఆ టైంలో విపరీతమైన చర్చ జరిగింది. ఇది కూడా ఒక జ్ఞాపకంగా ఖచ్చితంగా ఉంటుంది. అది కూడా మారోజు వీరన్న గారితో కలిసి పనిచేశారు. మారోజు వీరన్న గారితో ఏకీభవించే మీరు విప్లవోద్యమంలో నుండి బయటకు వచ్చి పార్టీగా ఏర్పడాలనుకున్నారు. అది కూడా నూతన ప్రజాస్వామ్య విప్లవం, అంబేద్కర్ పూలే భావజాలంతో వస్తుందని బలమైన నమ్మకంతో. మరి అట్లాంటప్పుడు మారోజు వీరన్న గారు పెట్టిన పార్టీలో కాకుండా మీరు దళిత బహుజన ఉద్యమాలు చేయడంలో ఉన్న అంతర్యం ఏంటి? అంటే మారోజు వీరన్న ఉన్న రోజులు మారోజు వీరన్నతోటే ఉన్నాం. మారోజు వీరన్న పార్టీ నుంచి ఒక కొత్త పార్టీ ఏర్పడి, సిపిఎస్ఐ, ఇండియా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్టు పార్టీ, దళిత బహుజన శ్రామిక విముక్తి అని ఒక పార్టీ పెట్టిన తర్వాత పార్టీలో ఉన్నాం. నేను జిల్లా కమిటీ సభ్యుని చెప్పాను ఇందాక, పార్టీ జిల్లా కమిటీ సభ్యుని నేను. ఒక ముగ్గురం ట్రిపుల్స్ ఉంటాం, ముగ్గురం కామ్రేడ్స్, పార్టీ జిల్లా కమిటీ నాయకులం, సభ్యులము, పార్టీ నడుపుతా ఉన్నాం జిల్లాను. అంటే వీరన్న ఎప్పుడైతే పోలీస్ బోర్డు కౌంటర్లో చనిపోయాడో, చనిపోయిన తర్వాత నాయకత్వం లేదు పార్టీకి. దాంతో క్రమంగా మొత్తం పార్టీకి రద్దయిపోయిన పరిస్థితి వచ్చింది. చాలామంది అంటే అప్పటికే వీరన్న పార్టీ కూడా, సిపిఎస్సి కూడా సాయుధ పోరాటం ద్వారా విప్లవం సాధ్యమని కూడా నమ్మింది. కేవలం మామూలు ప్రతిఘటన పోరాటాలు కాదు, లీగాలు కాదు, ఒక యుద్ధం చేయాలి రాజ్యంతో, మిలిటరీని కూల్చేసి మనం మిలిటరీని ఏర్పాటు చేసుకోవాలి అనే ఒక సాయుధ పోరాటం లైన్ అవుతుందో, ఆ లైన్ తోటే వీరన్న ముందుకు పోయిండు. అయితే అది వీరన్న ఎన్కౌంటర్ తర్వాత ఆ పార్టీ రద్దయింది. పార్టీ దగ్గర ఉన్న ఆయుధాలను బహిరంగంగానే అప్పటి మావోయిస్ట్ పార్టీకి అప్పటి నాయకత్వం అప్పచెప్పింది. తుపాకులు ఇక్కడ పోలీసులకు అప్పచెప్పలేదు పార్టీ. అంటే అడవి కామ్రేడ్స్ అంతా చేసింది. అదంతా తర్వాత మాకు విషయాలు తెలుసు, కానీ అదంతా పార్టీ రద్దయింది. తర్వాత చాలా ఆ రాజకీయాలతోటి ఇప్పటికీ పార్టీ కొంతమంది నడిపిస్తూ ఉన్నారు, సిపిఎస్ఐ. తర్వాత బహుజన కమ్యూనిస్ట్ పార్టీ ఒక కొత్త పార్టీ వచ్చింది. ఇదంతా ఒక చర్చ ఇవన్నీ అయిపోతే ఒక నాయకత్వం లేని సందర్భంలో అక్కడ నుంచి బయటకు రావాల్సి వచ్చింది. ఈ దళిత బహుజన ఉద్యమాల్లో మీరు ఇప్పటివరకు ఏం సాధించారు?
చాలా సాధించాం. మనకు తెలంగాణ ఉద్యమం నడుస్తూ ఉంది మొత్తం. తెలంగాణ సమయంలో నీకు తెలంగాణ అంటే ఇంకేం మాట్లాడకూడదు, తెలంగాణనే మాట్లాడాలి. ఆ టైంలో ఇక్కడ మొత్తం తెలంగాణలో ఎస్సీ ఎస్టీ బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాలు, ఐపీఎస్ ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్, జర్నలిస్టులు ఒక ఐక్య కార్యాచరణ కమిటీ ఏర్పడి ఒక ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టాన్ని సాధించాం. మొత్తం భారతదేశంలో ఫస్ట్ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2013లో. అట్లా చెప్పుకుంటే చాలా ఉన్నాయి. చాలా రోజు దళితుల్ని ఏదో ఒక వాడలో ఏదో ఒక ఊరిలో కులం పేరుతో దాడులు చేస్తారు, దౌర్జన్యం చేస్తారు. ఆ బాధిత కుటుంబాలకు అండగా ఉన్నాం. ఆ బాధిత కుటుంబాలకు, ఆ నిందితులకు జైలు శిక్ష పడే విధంగా ప్రయత్నం చేశాం. అంటే చాలా విజయాలు చెప్పుకుంటూ పోతే చాలా విజయాలు, అది చిన్న విజయాలే కావచ్చు, కానీ ఒక బాధిత కుటుంబాన్ని కలిసి భరోసా ఇచ్చి ఆ ఘటనకు వ్యతిరేకంగా ఉద్యమ నిర్మాణం చేయడం అనేది చిన్న విషయం కాదు. మీకు గజ్వేల్ దగ్గర బయ్యారం అనే ఒక విలేజ్ ఉంటుంది. బయ్యారం దగ్గర దళితులు దప్పు కొట్టడానికి, బొందేయడానికి ఆలస్యంగా వచ్చిందని చెప్పి అక్కడ రెడ్లు మొత్తం దాడి చేశారు. అక్కడ మంత్రి గీతారెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాన్స్టిట్యూన్సీ, అప్పుడు ఎస్సీ కాన్స్టిట్యూన్సీ ఉండే గజ్వేల్ కాన్స్టిట్యూన్సీ. అక్కడ అన్ని ప్రజా సంఘాలతో కలిసి ఒక ఐక్యకార్యాచరణ కమిటీ చేసి నిందితులను అరెస్ట్ చేయట్లేదు. ఎందుకంటే ప్రభుత్వంలో దళిత మహిళ ఉన్నప్పటికీ, మంత్రి ఉన్నప్పటికీ ఆమె నిందితుల పక్షాన ఉంది, రెడ్ల పక్షాన ఉంది. దానికి వ్యతిరేకంగా అన్ని సంఘాలతో కలిసి, DBF ముందు కలిసి, జర్నలిస్టులతో కలిసి ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా మొత్తం పోరాటం చేస్తే మేము చెలో కలెక్టర్ ఆఫీస్ పిలిపించాము. మేము ఇక్కడ వాహనం మొదలు కాకముందే నిందితులు అరెస్ట్ అయ్యారు. అంటే అట్లా చెప్పుకోవద్దు, చాలా విజయాలు ఉన్నాయి. చాలా అంటే పోలీసు ఒకప్పుడు పోలీస్ స్టేషన్కు పోయేవంటే భయపడే వాళ్ళము, పోలీస్ స్టేషన్ అంటే తనుదినికి పోయే వాళ్ళము. పోలీస్ స్టేషన్లో కూర్చొని పోలీస్ స్టేషన్లో అట్రాసిటీ యాక్ట్ గురించి, పౌర హక్కుల గురించి పోలీస్ అధికారులతో చర్చించి మీరు హక్కులను అమలుపరచట్లేదు, అమలుపరచమని చెప్పి ఇది పెద్ద విజయం నా దృష్టిలో. ఇది మామూలుగా చిన్నగా కనబడుతుంది. ఒక PDSU కార్యకర్త పోలీస్ స్టేషన్, మిడిదొడ్డి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి కొట్టారు. సిద్దిపేటలో అనేక సార్లు అరెస్ట్ చేసి కొట్టారు. అదే మిడిదొడ్డి పోలీస్ స్టేషన్కు, అదే సిద్దిపేట పోలీస్ స్టేషన్కు ఇవాళ పోయి ఆ DSP దగ్గర, CA దగ్గర కూర్చొని ఇట్లా కూర్చు మీద కూర్చొని నువ్వు నిందితులు ఎందుకు కరెక్ట్ చేయట్లేదు, దళితుల దాడులు ఎందుకు అరికట్టట్లేదు అని మాట్లాడుతున్నావు. దాని వెనుక సంఘం వెనుక అనేక మంది యువత ర్యాలీ అవుతున్నారు, చాలా సంస్థలు ఉన్నాయి. అంటే చాలా ర్యాలీ అవుతున్న పరిస్థితి ఉంది. అది నా దృష్టిలో పెద్ద విజయం. ఒకప్పుడు పోలీస్ స్టేషన్ మెట్లెక్కనోడు, పోలీస్ స్టేషన్ అంటే తను తినడానికి పోయేటోడు పోయి ఆయనతో మాట్లాడి రాజ్యాంగం గురించి మాట్లాడడం, హక్కుల గురించి మాట్లాడడం ఒక పెద్ద విజయమే. దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో మీ జిల్లాలో చేసిన కార్యక్రమాలు ఏంటి? చాలా కార్యక్రమాలు చేశాము. 2005లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మెదక్ పట్టణానికి వచ్చిండు. మెదక్ పట్టణానికి వచ్చి మొత్తం దాదాపు ఒక 20,000 ఎకరాలకు పైగా భూమికి పట్టాలు ఇచ్చిపోయింది. మేము ఫీల్డ్లో తిరుగుతున్న క్రమంలో చాలామంది దళిత బహుజన ఫ్రంట్ భూమి, ఉపాధి, విద్య ఈ సమస్యలను పెట్టి పనిచేస్తుంది. ఆ టైంలో ఈ భూమి హక్కుల కోసం పనిచేసే సందర్భంలో మాకు పట్టాలు ఇచ్చారు కానీ మాకు భూములు లేవు అని చెప్పారు. ఆ టైంలో మేము ఒక ఉద్యమాన్ని తీసుకున్నాం. పట్టాలు మా దగ్గర, మా భూములు ఎక్కడ అని ఒక దాదాపు సంవత్సరం ఉద్యమం నడిపాము. చివరి ఉద్యమం గజ్వేల్ కాన్స్టిట్యున్సీ శ్రీగిరిపల్లి నుంచి సిద్దిపేట RDO ఆఫీస్ దాకా ఒక పాదయాత్ర కూడా చేశాం. పాదయాత్ర చేస్తే అప్పటి జాయింట్ కలెక్టరు రామశంకర్ నాయక్, చాలామంది ఆర్డీఓలు చాలామంది మారి, దయానంద్, జాన్సన్, నిఖిల, అనేక మంది. మేము గుర్తుపట్టిన దాదాపు ఒక 1600 ఎకరాలు భూమి సమస్యలు గుర్తుపట్టింది. చివరికి ఒక 300 ఎకరాలకు భూమి సాధించగలిగాం. అది ప్రధానంగా భూమి, ఎందుకంటే దళితులు, బీసీలు, ప్రధానంగా SC ST బీసీలకే భూపంపిణీ జరిగింది. దానికి సంబంధించిన ఒక పోరాటాన్ని నడిపి ఒక 300 కుటుంబాలకు భూమిని సాధించడం జరిగింది. పట్టాదారు పుస్తకాలు గజ్వేల్ ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే పట్టాదారు పుస్తకాలు ఆడున్నాయి. సింగడం అనే విలేజ్లో వాళ్ళకు భూమి ఇచ్చారు, పట్టకాయిదాలు ఇవ్వలేదు. పోయి వెళ్తే ఆఫీస్లో చెత్త చెదరం దొరికింది. అట్లా చాలా ఆ భూమి హక్కులకు సంబంధించిన సాధించుకోవడం జరిగింది. రెండవది గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏదైతుందో దేశంలో 2005లో ఈ చట్టం వచ్చింది. అంటే రెక్కల కష్టం మీద ఆధారపడే కుటుంబాలకు, భూమి లేని కుటుంబాలకు ఉన్న ఊళ్ళో ఉపాధి కల్పించాలి, వలసలు ఆపాలి అనే ఉద్దేశంతో వచ్చిన ఏదైతే ఆ చట్టం ఉందో జాతీయ గ్రామీణ ఉపాధి చట్టం, ఆ చట్టం అమలు కోసం నిరంతరం దళిత ప్రయత్నం చేసింది. ఆ చట్టంలో ఒక క్లాజ్ ఉంటుంది, దరఖాస్తు తీసుకుంటే పని చూపించాలి ప్రభుత్వం. పని చూపించకపోతే మరి ఇప్పుడు రోజు మాట్లాడుతున్నారు నిరుద్యోగ గురించి, కేసీఆర్ ఇస్తారు నిరుద్యోగ గురించి.
2005లోనే కూలీలకు పనికి దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లో పని ఇవ్వకపోతే నిరుద్యోగ వృత్తి చెల్లించాలని చెప్పి క్లాజ్ చెప్తుంది. ఆ చట్టంలో ఒక క్లాజ్ చెప్తుంది. ఆ చట్టం మీద అవగాహన చేసే కార్యక్రమంలో భాగంగా దౌతాబాద్లో ఒక పెద్ద మీటింగ్ పెట్టాం. కేఎస్ గోపాల్ అని ఒక పర్యావరణ కార్యకర్తను ఆయన నాయకత్వంలో మీటింగ్ పెడితే ఆ మీటింగ్కు 2 ఐఏఎస్ అధికారులు వచ్చారు. అప్పుడు కొప్పురాజు గారు గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఉన్నాడు, మురళి గారు ఎన్ఆర్జిఎస్ డైరెక్టర్ ఉన్నారు, బోయ విజయేంద్ర గారు హైదరాబాద్లో ఉన్నతాధికారులు ఉన్నారు. వాళ్ళు ముగ్గురు ఆ సమావేశానికి వచ్చారు. అప్పుడు జిల్లా చైర్మన్ బాలయ్య గారు కూడా ఆ మీటింగ్కి వచ్చారు. దౌలతాబాద్లో ఒక రైస్ మిల్లో పెద్ద మీటింగ్ పెట్టారు. మాట్లాడుతూ ప్రిన్సిపల్ సెక్రటరీ ఒక సవాల్ విషయం, చాలా సంఘాలు సంస్థలు మాట్లాడతాయి కానీ చట్టం అమలు కోసం అంకిత భావంతో పనిచేయి, మీ దమ్ముంటే నిరుద్యోగ వృత్తిని సాధించమని చెప్పారు. చాలా మోటివేషన్ చేశారు రాజు గారు ఆ రోజు. ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ప్రిన్సిపల్ సెక్రటరీగా రిజైన్ చేసి ఆయన కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీకి అడ్వైజర్గా ఉన్నాడు. ఆయన సవాళ్ళను మేము స్వీకరించి చాలా దరఖాస్తు పెట్టించినాం కానీ ఎక్కడ అధికారులు చిక్కలేదు. కానీ 2 చోట్ల చిక్కారు. దౌలతాబాద్ మండలంలో, చిన్నకోడూరు మండలంలో. చిన్నకోడూరులో మాకు అప్పటికి దళిత ఫ్రంట్ కార్యకర్తగా రాజమణి ఒక చెల్లె కార్యకర్తగా కొత్తగా అప్పుడే సంఘంలోకి వచ్చింది. తాను ఒక గురాలగుంది, రామన్పట్ల, మల్లారం, చెర్రంకిరెడ్డిపల్లి అనే గ్రామాల్లో కూలీల కోసం పని కోసం దరఖాస్తు పెట్టించాం. మేము ఇక్కడ దౌలతాబాద్లో కోనాపూర్ అని ఉంటుంది, తిరుమలపూర్ గ్రామ పంచాయతీ. ఇప్పుడు కోనాపూర్ కూడా ప్రత్యేక పంచాయతీ అయింది. ఫస్ట్ టైం అంటే పని దరఖాస్తు పెట్టుకుంటే పని ఇవ్వలేదు, మాకు నిరుద్యోగ వృత్తి ఇవ్వని చెప్తే నిరుద్యోగ వృత్తి ఇవ్వం మేము పని ఇచ్చామని చెప్పి తప్పుడు లెక్క చేశారు. దానికి సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, జిల్లా కలెక్టర్కు, రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీకి చేస్తున్న సందర్భంలో తప్పని పరిస్థితుల్లో ఒక కమిషన్ వేసి, ఒక 1 man కమిషన్, గాయత్రి గారని ఒక అధికారిని మొత్తం సిద్దిపేట జిల్లా అంతా తిరిగి దరఖాస్తు నిజమే, పని ఇవ్వకపోవడం నిజమే, వీళ్ళకు నిరుద్యోగ వృత్తి ఇవ్వాలని చెప్పి ఆ రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ ఆధారంగా ఇప్పుడు వైద్యారోగ్య శాఖ కార్యదర్శి ఉన్న శాంతకుమార్ గారు అప్పుడు గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్గా ఉంటారు. అదేవిధంగా మురళి గారు డైరెక్టర్గా ఉంటారు. 3 లక్షల రూపాయలు చెల్లిస్తూ అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ నిరుద్యోగ వృత్తిని కూలీలకు చెల్లించారు. కొంతమంది కూలీలు అప్పటికి 1 రోజు కూడా పని చేయలేదు. ఆ ఏడాదిలో 100 రోజుల పేమెంట్ కూడా వచ్చింది. అప్పుడున్న కూలీ ఎంత? 80 రూపాయలు, 100 రూపాయలు. ఫస్ట్ ఎన్ఆర్జీ చేస్తే 80, తర్వాత 100 రూపాయలు. దాదాపు 3 లక్షల రూపాయలను కూలీలకు అకౌంట్లో జమ చేయగలిగాం. అది హిస్టారికల్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్నే ఫస్ట్ టైం ఒక చట్టాన్ని వాడి ప్రిన్సిపల్ సెక్రటరీ రాజు గారి సవాలు స్వీకరించి మేము చేసి చూపిస్తామని చెప్పాం. తను కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నప్పుడు తను కూడా కంప్లైంట్ ఇచ్చాడు. ఆయన కిందికి ఆర్డర్ వేశాడు కానీ అది రాలేదు. తాను ఒక సుదీర్ఘ ప్రయత్నం తర్వాత 2011లో నిరుద్యోగ వృత్తిని సాధించడం జరిగింది. దాని తర్వాత ఆ చట్టం అమలు అనేక మార్పులు వచ్చినాయి. డిమాండ్ తీసుకోవాలి ఖచ్చితంగా. అంతకుముందు చట్టం ఉన్నది పనికి డిమాండ్ తీసుకోవాలని చెప్పి, కానీ జియో 80 అని ఒకటి తీసుకొచ్చి ప్రభుత్వం అప్పుడు డిమాండ్ ఖచ్చితంగా ఫీల్డ్ అసిస్టెంట్ గ్రామ పంచాయతీ దగ్గర తీసుకోవాలి ప్రతి వారం అనేది అది ఒక హిస్టారికల్. దాన్ని ఇప్పుడు అదే లాస్ట్ నాకు తెలిసి అది చివరి. రాజస్థాన్ లాంటి వేరే రాష్ట్రాలు సాధించారు కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అది ఇప్పటివరకు సాధించిన పరిస్థితి. అది ఒకటి. దాని ఆధారంగా వచ్చిన డేటాబేస్, కంప్యూటర్ డేటాబేస్ వచ్చిన తర్వాత అక్కడ కూలీ దరఖాస్తు పెట్టుకుంటే డేటా బేస్ అంతా ఉంటుండే. ఇప్పుడు కొన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వం నిరుద్యోగ ఇవ్వాలి ఆ డేటాబేస్ కనుక వాళ్ళు సృష్టించుకున్న డేటాబేస్ ఆధారంగా. కానీ ప్రభుత్వం ఇవ్వడానికి నిరాకరిస్తున్న సందర్భం ఉంది. రెండవది, సిద్దిపేట జిల్లాలో దళితులపై దాడులు కూడా చాలా విపరీతమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. విప్లవోద్యమం బాగుండే. మొన్నటి ఎమ్మెల్యే రామలింగారెడ్డి ఊర్లో అంబేద్కర్ విగ్రహం పెట్టే ప్రారంభోత్సవం రోజు, అంబేద్కర్ విగ్రహం ప్రారంభోత్సవం రోజు మీటింగ్లో మాట్లాడిన పాపానికి రామలింగారెడ్డి మా మీద దాడి చేశాడు. మేము ఏం మాట్లాడామంటే ఈ చిట్టాపురం అనేది ఒక విప్లవోద్యమ కేంద్రము, ఈ విప్లవోద్యమంలో హనుమాన్ గుడిలో మా దళితులు రానియరు అని రానియమండి ఆ రోజు మాట్లాడితే, మా తర్వాత మీటింగ్లో జరిగిన రామలింగారెడ్డి వచ్చి మా పైన సామ్రాజ్యవాద తొత్తులు అని చెప్పి రకరకాల మీడియాలో తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. తర్వాత తన మాట తానే వెనక్కి తీసుకున్నాడు. అంటే ఇటువంటి చాలా విషయాలు, అంటే ఒక కుల వివక్ష, దళితుల్ని అంటరాంతరం ఇంకా గుడిలో రానివ్వట్లేని విషయాలు కావచ్చు, దళితులు భూమి కబ్జా చేస్తున్న సమస్యలు కావచ్చు, అంటే ఇంతకుముందు అంత్యక్రియలకు లేట్గా వస్తే బయ్యారంలో తన్నిన సంఘటనలు కావచ్చు. రీసెంట్గా అయితే
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో వేలూరు అనే ఒక గ్రామంలో, అంటే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఎందుకు కోరుకున్నాం మనం, తెలంగాణ స్వయం పాలిత అవుతుంది, తెలంగాణలో ఈ ప్రజల శక్తి పెరుగుతుంది అని అనుకున్నాం, ప్రజలకు అన్ని వనరులు వాటాలు దక్కుతాయి అనుకున్నాం. కానీ ఆ టైంలో భూమి ఇచ్చే పేరుతోటి దళితులకు భూమి ఇస్తామని చెప్పిన కేసీఆర్ ప్రభుత్వం దళితుల చేతి నుంచి వివిధ రకాల పేరుతోటి, డబ్బు యార్డుల పేరుతోటి, ప్రకృతి వనాల పేరుతోటి, ప్రాజెక్టుల పేరుతోటి లక్షల ఎకరాలను తీసుకున్నది, బలవంతంగా స్వాధీనం చేసుకున్న సందర్భం ఉంది. భూసేకరణ చట్టాన్ని కూడా ఇక్కడ అమలు చేయలేదు. భూసేకరణ చట్టాన్ని అమలు చేయమని చెప్పి కొట్లాడిన పరిస్థితి వచ్చింది. వేములగట్లు, ఎర్రవల్లి లాంటి గ్రామాల ప్రజలు కొట్టాడితే వాళ్ళ మీద పోలీసు కాళ్ళు కూడా అయినాయి. అంటే మలనసాగర్ ప్రాజెక్టు మా ఊర్లో వద్దు, మా భూమిని తీసుకోవద్దు, మా జీవితాలు ఖరాబు చేయదని పాపానికి. అట్లా వేలూరులో, వర్గల్ మండలం వేలూరులో ఒక దళిత రైతు నర్సింహులు తనకున్న 13 గుంటల భూమిని రైతు వేదిక నిర్మాణం పేరు. దళితులు అంటే రైతులు కాదు, దళితులు చాలా ఎన్ని ప్రాజెక్టులు వచ్చినా దళితులు కూలీగా ఉండాల్సిందే. దళితులు, బీసీల చేతులు కొంత ఎంతో భూమి ఉంటుంది, కానీ మెజార్టీ దళితుల చేతులు ఎక్కడ లేదు. ఆయన ఉన్న 13 గుంటలు తీసుకుంటే బలవంతంగా సేకరిస్తే తాను మనందరికీ తెలుసు, ఆయన లైవ్లో క్రిమిసంక్రమణ ధరి చనిపోయాడు. అప్పుడు కరోనా మొదటి ఫేజ్ నడుస్తూ ఉంది. దాని మీద ఒక ఐక్య ఉద్యమాన్ని నిర్మించాలి. ఆ క్రమంలోనే సిద్దిపేటలో దళిత సంఘాలతో కలిసి దళిత సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీని ఒకటి నిర్మాణం చేసుకొని దానికి వ్యతిరేకంగా కొట్లాడుతుంటే అప్పుడు SC/ST కమిషన్ స్పందించింది. చివరికి ఆ కుటుంబానికి 1 ఎకరం భూమి ఇచ్చారు, బోర్ ఇచ్చారు, కొంత ఆర్థిక సహాయాన్ని అందించారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇటువంటి విజయాలు ఈ దళిత భోజన ఫ్రంట్ ఉద్యమంలో అనేకం ఉన్నాయి. కేసు టు కేసు మాట్లాడుకుంటే చాలా కేసులు అయితే మనం ఆ సమయం మనకు అది లేదు. కానీ ఇటీవల కాలంలో జరిగిన మేజర్ అచీవ్మెంట్ అది సంబంధించి. రెండోది, SC/ST చట్టం ప్రకారము జిల్లా విలేజ్ మానిటరింగ్ కమిటీ జరగట్లేదు. దాని మీద ఒక SC/ST కమిషన్ కంప్లీట్ చేసి చైర్మన్ ద్వారా మొత్తం అన్ని జిల్లాలో ఈ సమస్య జరిగే విధంగా ఒక ప్రయత్నం జరిగింది. ఇట్లా చాలా విషయాలు. బడ్జెట్ ఖర్చు పెట్టట్లేదు, బడ్జెట్ కేటాయిస్తున్నారు చాలా. మీరు టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో, మొదటి ఎన్నికల మేనిఫెస్టోలో చూస్తే 2014లో దళితుల్ని కాంగ్రెస్ టీడీపీ దగా చేసిరు. మేము దగా చేయం, మేము వాళ్ళకి కేటాయించిన పైసలను ప్రతి పైసా ఖర్చు పెడతామని చెప్పారు. కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళ కేసీఆర్ ప్రభుత్వం దళితుల డబ్బుల్ని దారి మళ్ళించింది. అది కాంగ్రెస్ టీడీపీ ఇందిరా పార్క్ కోసము చేస్తే మనోడు మూసినది ఆధునీకరణ పేరుతోటి నిధులు మళ్లించిన పరిస్థితి ఉంది. రెండోది, కేటాయించిన డబ్బుల్ని ఖర్చు పెట్టిన పరిస్థితి ఉంది. ఆ టైంలో చాలా ప్రభుత్వంతో మాట్లాడి, మంత్రులతో మాట్లాడి కొంత ప్రయత్నం నడుస్తారు. మొత్తం పూర్తి స్థాయి విజయం కలగాలి అంటే బయట మాట్లాడుతారు దళిత సంఘాలు, బహుజన సంఘాలు మాట్లాడుతారు బడ్జెట్ గురించి కూడా అనేది ఒక సోయి ప్రభుత్వంలో కూడా వచ్చిన పరిస్థితి. అట్లా చట్టం మార్పు కోసం వచ్చినప్పుడు పాత చట్టంలో 2013 చట్టంలో కూడా అనేక మార్పులు ప్రభుత్వానికి సూచిస్తే ప్రభుత్వం కూడా అనేక చట్టంలో కొన్ని మార్పులు చేసింది. కానీ నిధులను డైవర్ట్ చేసే అధికారాన్ని అట్నే ఉంచుకుంది. ఇట్లా చెప్పుకోకపోతే చాలా విజయాలు వచ్చిన సందర్భం ఉంది. అంటే నేను ముందు గుర్తు చేశాను మీకు, SC/ST సప్లాన్ చట్టంతో తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ గురించి తప్ప ఇంకేం మాట్లాడదు. కానీ 72 గంటల దీక్ష నడిచి ఒక 11 మంది దళిత SC/ST నాయకులు ఇందిరా పార్క్లో దీక్ష కూర్చుంటున్న సందర్భంలో ఒక పెద్ద ఉద్యమం దాని చుట్టూ ర్యాలీ అయింది. తప్పని పరిస్థితులు అన్నాడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం SC/ST సప్లాన్ చట్టాన్ని తీసుకొస్తామని చెప్పి. తర్వాత అసెంబ్లీ అయిపోయింది, ఏప్రిల్ 14 వస్తుంది, చట్టం లేదు అసెంబ్లీలో చెప్పినట్టు. మీరు కనుక చట్టం చేయకపోతే ఏప్రిల్ 14 అంబేద్కర్ విగ్రహాల దగ్గరికి రావద్దని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరించడం. అప్పుడు ప్రభుత్వం కదిలింది. అప్పటికే ప్రభుత్వం అసెంబ్లీలో హామీ ప్రకారం డిప్యూటీ సీఎం దామోదర్ రాజనరసింహ గారి ఆధ్వర్యంలో ఒక సబ్ కమిటీ వేయడం, మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగి ఒక నివేదికను, దళితుల ఒక స్టేటస్ రిపోర్ట్ను మంత్రివర్గ సంఘం తీసుకొచ్చింది. ఆ నేపథ్యంలో SC/ST సప్లాన్ చట్టం వచ్చింది. చాలా ఇట్లా అనేక సమస్యల మీద పరిస్థితి కొనసాగుతుంది. మీ దుబ్బాక నియోజకవర్గంలో మీరు చేసిన బలమైన ఉద్యమం ఏంటి? నేను ఇప్పటికీ భూమి హక్కుల ఉద్యమము దుబ్బాకలో ప్రధాన కేంద్రంగా దుబ్బాకకు ఉన్న పరిస్థితి. SC/ST పైన దాడులు దుబ్బాకలో చాలా విపరీతంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికి కూడా నడుస్తున్నాయి. రోజు ఏదో ఒక సంఘటన జరుగుతుంది. భూమి ఆక్రమణ కావచ్చు, కులం పెద్ద దూషణ కావచ్చు, ఎక్కడైనా అంబేద్కర్ని ఓన్ చేసుకుని అంబేద్కర్ రాజకీయాలు మాట్లాడితే దాడి చేయడానికి సంబంధించి కానీ, వాడు శ్రీరాముని అంటే వాడు రావణాసుని తగలబెట్టద్దు, మీరు తగలబెడితే మీరు శ్రీరాముని తగలబెడతామని చెప్పినందుకు కూడా దళిత విద్యార్థుల మీద దాడి జరిగిన సందర్భం ఉంది. బీజేపీ దళిత సంఘాలు బీజేపీ ఒక 2 శిబిరాలుగా దుబ్బాక నియోజకవర్గం ఒక రకంగా విడిపోయింది. దానికి రఘునందరావు కూడా ఇప్పుడు ఎమ్మెల్యే, అప్పుడు మతోన్మాద శక్తులకు అండగా ఉన్నాడు. అందే భాస్కర్ ఉస్మానియా PG విద్యార్థి పండుగ వచ్చిన పాపానికి తరిమి కొట్టారు, చావు బతుకులు చేశారు, ఒక రకంగా అత్యాచారానికి పాల్పడ్డారు.
భాస్కర్ చేసిన నేరం ఏంటంటే ఆయన అంబేద్కర్ను కూడా తీసుకోవడం, అంబేద్కర్ రాజకీయాల్లో భాగంగా రావణాసురుడిని తగలబెట్టద్దు అని ప్రచారం చేయడం, అది హిందూ మతం మన శక్తులకు అది కంటవింపుగా మారింది. చివరికి దాడి చేసి హత్యాయత్నం చేసిన ప్రయత్నం చేశారు. మా మీద కూడా అనేక రాముని తగలబెట్టినారని చెప్పి తప్పుడు కేసులు పెట్టారు. ఇట్లా చాలా ఒక యుద్ధం లాగానే నడుస్తున్న సందర్భం ఉంది, ఉన్న పరిస్థితి గురించి. అంటే ఇప్పటికీ హిందూ మతం శక్తులకు, దళిత బదుల శక్తులకు దుబ్బాక నియోజకవర్గం కావచ్చు, సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా మొత్తం ఇప్పుడు ఇవాళ భారతదేశ వ్యాప్తంగా నడుస్తూ ఉంది. అంటే ఒక పోలరైజ్ అయిపోయింది మొత్తం గ్రూప్, మతం శక్తుల వైపు, దళిత బదుల శక్తులు ఒకవైపుగా పోలరైజ్ అయిన పరిస్థితి ఉంది. రావణాసురుడిని తగలబెట్టొద్దు అని చెప్పడం అంబేద్కర్ వాదం అని మీరు అన్నారు. ఇప్పుడు ఏ రకంగా రావణాసురుడిని తగలబెట్టడానికి మీరు అడ్డుకుంటారు? రావణాసురుడిని మేము ఎందుకు తగలబెడుతున్నాం అంటే, రావణాసురుడి ఈ దేశం మూలవాసి. ఇప్పుడు ఏదైతే హిందువులు చెప్పుకుంటున్నారో, హిందువులు ఈ దేశ వాసులు కాదు. సింధు నది దాటి బతకనికి వచ్చిన వాళ్ళు, పశువులు పెట్టుకొని వచ్చి ఇక్కడ ఆధిపత్యం చేసి ఇక్కడ వచ్చారు కాబట్టి అప్పటికే ఇక్కడ కొన్ని ఆచారాలు ఉన్నాయి. ఇక్కడ మూలవాసులు. రావణాసురుడు ఇక్కడ మూలవాసి. రావణాసురుడు కావచ్చు, శూర్పణఖ కావచ్చు, చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడుకుంటే. చరిత్ర లేదనుకుంటే లేదు, కానీ చరిత్ర ఉందనుకుంటే వాడు చరిత్ర దేవుని పేరుతో మాట్లాడుతాడు. దాని కౌంటర్ రావణాసురుని తీసుకొచ్చాం. వాడు రావణాసురుని తగలబెడుతూ ఆ రోజు ఒక ఆనందాన్ని పెడుతుంది. ఇవాళ అన్ని పండుగలు మూలవాసులను చంపేసి జరుపుకునే పండుగ. హోలీ కావచ్చు, నీ ఉగాది కావచ్చు, నీ ఏ పండుగ అయినా ఒక పండుగకు ఒక చారిత్రక నేపథ్యం లేదు. ప్రతి పండుగకు, ఇప్పుడు భారతదేశం జరిగే ప్రతి పండుగకు ఏ చారిత్రక నేపథ్యం ఉందంటే అప్పుడే ఈ దేశం స్థిరపడిన, ఇక్కడి స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని జీవిస్తున్న ప్రజల మీద దాడి చేసి, ఆధిపత్యం చేసి, దౌర్జన్యం చేసి, చంపేసి ఇక్కడ మాతృస్వామ్య వ్యవస్థ కొనసాగి ఆ వ్యవస్థను మొత్తం ధ్వంసం చేసిరు. కాబట్టి వాడు రాముడు అంటారు కాబట్టి మేము రావణాసురుని ఓన్ చేసుకుంటాం. చివరగా బిఎంపి శంకర్ గారు వచ్చే ఎన్నికల్లో దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థ లేదా మెదక్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థ? అటువంటి పార్టీ నిర్ణయం తీసుకుంటే ఇప్పుడు పార్టీ అటువంటి నిర్ణయం జరగలేదు. పార్టీ ఖచ్చితంగా ఎన్నికల్లో పోటీ చేస్తాం. ఎక్కడి నుంచి పోటీ చేస్తాం, మెదక్ నుంచి పోటీ చేస్తామా, దుబ్బాక నుంచి పోటీ చేస్తాం అనేది వేరే విషయం. ఇప్పుడు ప్రత్యక్షంగా ఖచ్చితంగా అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ తర్వాత కానిస్టేబుల్ గారు ఎంత ఆలోచన కొనసాగించారో, దళిత బహుజనులకు రాజకీయ అధికారం రావాలి అనే పోరాటం ఏదైతుందో, రాజ్యాధికారం లేకపోతే ఈ జాతి మొత్తం అంతమైతే అని చెప్పినో, ఆ అంతం ఏదైతే ఆ స్ఫూర్తి ఉందో, ఆ పిలుపు ఉందో, ఆ విలువ ఉందో, అటువైపుగా ఇక్కడి దళిత బహుజనుల్ని సంఘటితం చేయడం, రాజకీయంగా పోరాట సమస్యల మీద చాలా సంఘటితం చేశాం. అది దాడుల మీద కావచ్చు, భూమి సమస్యల మీద కావచ్చు, ఉపాధి సమస్యల మీద కావచ్చు, చాలా చేసినాం. ఓటు అనే ఒక ఆయుధం సంబంధించి మన ఓటు మనం వేసుకోవాలి అనే ఏదైతే ఉందో ఆ సిద్ధాంతాన్ని ప్రజల్లోకి ముందు తీసుకుపోవడానికి ఇది ఒక బహుజన రాజకీయం. ఇది ఏ పార్టీ, వేరే పార్టీ, రాజకీయ పార్టీ కూడా పోవచ్చు. కానీ ఒక బహుజన్ బేస్డ్ పాలిటిక్స్ను మాట్లాడదలుచుకున్నాం. బహుజన్ బేస్డ్ బాబాసాహెబ్ అంబేద్కర్, పూలే వారసత్వాన్ని కొనసాగించదలుచుకున్నాం. కాబట్టి ఖచ్చితంగా అన్ని దాదాపు కొంత ప్రయత్నం నడుస్తుంది. బహుజన్ ముక్తి పార్టీగా కొంత ప్రయత్నం చేస్తా ఉన్నాం. చాలా ఎక్కువ సీట్లని పోటీ చేస్తాం. గెలిచి ఓటమి సమస్యగా ముందు రాజకీయ ఎన్నికలంటే ఒక రాజకీయ పోరాటం. ఆ రాజకీయ పోరాటంలో ఖచ్చితంగా గెలుస్తాం. కాంశీరామ్ గురించి మాట్లాడే మీరు ఆయన స్థాపించిన బీఎస్పీలో కాకుండా బిఎంపీ పార్టీలో ఎందుకు చేరారు? బిఎంపీ పార్టీ అంటే నా మిత్రులందరూ బిఎంపీ పార్టీ ఉన్నారు. మొదటి నేను బిఎంపీలో చేరడానికి ప్రధాన కారణం బహుజన్ ముక్తి పార్టీలో నాతో విద్యార్థి సంఘంతో పనిచేసిన, నేను దళిత బహుజన సంఘంలో పనిచేసిన మిత్రులందరూ ఆ పార్టీ ఎంబడి ఉన్నారు. వాళ్ళు మిత్రులు ఉన్నారు. అది రెండవది ఓపెన్గా కామెంట్ చేయదో లేదో తెలియదు, కానీ బహుజన సమాజ్ పార్టీకి ఆ శక్తి లేదు. మనుషుల్ని తనలో ఇమిడించుకునే శక్తి లేదు. అంటే ఏదైతే నువ్వు కాన్స్టిట్యూషన్ సిద్ధాంతం తీసుకుపోయి దళితులకు రాజ్యాధికారం అంటున్నావో, నీ పనేది? పెద్ద ఎత్తున భూమి గుంజుకుంటారు, నిర్వాసం చేస్తున్నారు దళిత బహుజుల్ని. నువ్వు ఎక్కడ మాట్లాడినావు? దాడు జరుగుతున్నాయి, నువ్వు మాట్లాడినావా? ఇట్లా అని అడిగినప్పుడు ఎక్కడో దగ్గర ఓ మూల ప్రెస్ మీటో పెడతాం తప్ప బహుజన సమాజ్ పార్టీకి ఇక్కడ ఒక కార్యాచరణ లేదు. పార్టీ ఉంది, సిద్ధాంతం మంచిదే, ఇప్పుడున్న నాయకులు కూడా మంచోళ్ళే. అనేక మంది జీవితాలను త్యాగం చేసి అందులో పనిచేస్తున్నారు కదా ఇప్పటికీ కాన్స్టిట్యూషన్ సిద్ధాంతం. జీవితాలు త్యాగం చేస్తూ పనిచేయట్లేదు అంటలేదు, ఖచ్చితంగా చేస్తూ ఉన్నారు. ఇది ఒక రాజకీయ పార్టీ. ఒకటే పార్టీ ఉండాలని లేదు. అగ్రకులానికి ఎన్ని పార్టీలు ఉన్నాయి? అగ్రకులాలకు 1,00,000 పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది, ఇంకా చాలా రకాల తెలుగుదేశం ఉంది, వైఎస్సీపీ ఉంది, కేసీఆర్ ఉన్నాడు. అది ఒక అగ్రకుల పార్టీ. బహుజనులకు ఒక 3-4 పార్టీలు ఉంటే రేపు పొద్దున ఫ్రంట్గా ఏర్పడతాము. ఒక ఐక్య ఫ్రంట్గా ఏర్పడి బీఎస్పీ, బీఎన్పీ లేదా ఇంకొక ఏ శక్తి వస్తే ఆ శక్తి కలిసి ఎలక్షన్లో ఒక యూనిట్గా కొట్లాడతాం. వాళ్ళ వెనుక కులం, రాజకీయ అండదండలతో పాటు ఆర్థిక అండదండలు ఉన్నాయి. మరి మీకు రాజ్యం రావాలంటే ఎటువంటి అవకాశాలు? చెప్పింది నిజమే. వాళ్ళ వెనుక కులం ఉంది, వాళ్ళ వెనుక డబ్బు ఉంది, అధికారం ఉంది, పవర్ ఉంది, అన్నీ ఉన్నాయి. మా దగ్గర ఏమి లేవు. మా దగ్గర ఒకటే బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతం ఉంది, పూలే అందించిన స్పిరిట్ ఉంది, కాన్స్టిట్యూషన్ కొనసాగించిన వారసత్వం ఉంది. ఇవే మా ఆయుధం. ఇంకేం కావాలి? మా ఆయుధాలే ఇవి. మన ఓట్లు మనం వేస్తున్నామో చెప్తాం. ఇప్పుడు కాకపోతే బీజేపీ అధికారంలో రావడానికి 90 ఏళ్ళు పట్టింది. బీజేపీ అధికారంలో రావడానికి 90 ఏళ్ళు పట్టింది.
కాబట్టి అది రాజకీయ పోరాటం. ఇవాళ కాకపోతే రేపు గెలుస్తామని నమ్మకంతో చివరిగా ఇది భారతదేశ పార్లమెంట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజకీయాలు కొనసాగుతూ నడుస్తాయని చెప్తుంది. మొత్తం మీద పూర్తి స్థాయిలో రాజకీయ నాయకత్వాన్ని కొనసాగించడం కోసం ప్రయత్నం చేస్తామంటున్నారు. తప్పకుండా ఖచ్చితంగా ఇది ఒక రాజకీయ పోరాటం. ఇప్పటివరకు చేస్తున్న పోరాటం కూడా రాజకీయ పోరాటమే. ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం అందించిండో, హక్కుల పత్రాలు అందించిండో, ఆ హక్కుల ఉద్యమాన్ని మరింత అడ్వాన్స్ చేస్తూ ఒక పొలిటికల్ మూవ్మెంట్ను చేయగలరు. అంటే ఇప్పటి వరకు ఉన్న ఏదైతే ఓటు పేరుతోటి మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీల మెజారిటీ ప్రజల ఓట్లను అగ్రకుల పార్టీలు వేసుకుంటున్నారు. అగ్రకుల పార్టీలు కాకుండా మన ఓట్లు మనం వేసుకున్నాం ఒక చైతన్యం తీసుకొస్తాం. చివరిగా ఒక రాజకీయ అధికారం తీసుకొస్తాం. మన ముందు అనేక విజయాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ మాయావతి ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత ఉత్తరప్రదేశ్లో అనేక సంస్కరణలు వచ్చినాయి. అనేక లక్షల మందికి భూములు వచ్చినాయి. చాలా జిల్లాలు ఏర్పడ్డాయి. చాలా మహనీయుల పేరుతో అంటే ఒక పెద్ద ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నం అంతా రేపు పొద్దుల ఈ తెలంగాణలో చేయబోతుంది. ఓకే, ధన్యవాదాలు శంకర్. జై భీమ్.